నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమెరికాలో భారతీయ సీఈఓలతో చంద్రబాబు చర్చలు రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని పిలుపు అనుభవాన్ని పంచుకోవాలని సూచన సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏపీ సీఎం పర్యటన తెలుగు సంస్కృతి భాష పరిరక్షణ తీరుపై ప్రశంసలు అమరావతి విభాగం ఏర్పాటుకు 6 కోట్లు కేటాయింపు ఆసక్తికర అంశాలతో తెలంగాణ సాంఘికాభివృద్ధి నివేదిక 2001-11 మధ్య 38% పెరిగిన పట్టణ జనాభా ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలని సూచన తెలంగాణలో బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం కమిషన్కు విధి విధానాలు ఖరారు చేసిన సర్కార్ 6 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి దేశవ్యాప్తంగా నేడు జాతీయ వైద్య విద్యా అర్హత పరీక్ష తెలుగు రాష్ట్రాల నుంచి హాజరు కానున్న 1,50,000 మంది విద్యార్థులు పటిష్ట ఏర్పాట్లు చేసిన సీబీఎస్ఈ జమ్మూ కశ్మీర్లో మరోసారి పెట్టరేగిన ఉగ్రవాదులు పోలీసులే లక్ష్యంగా మెరుపు దాడి కానిస్టేబుల్ సహా 4 మృతి ఎదురుకాల్పుల్లో ముష్కరుడి హతం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జోరు ఢిల్లీపై 146 పరుగుల తేడాతో జయభేరి 9 విజయాలతో ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న తొలి జట్టుగా రోహిత్ సేన ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది 3వ రోజు అమెరికాలోని భారతీయ సీఈఓలతో సమావేశమైన చంద్రబాబు బృందం నవ్యాంధ్ర 2 అంకెల వృద్ధితో దూసుకెళ్తోందని వచ్చే 15 ఏళ్లు 12 నుంచి 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా కృషి చేస్తున్నామని వివరించారు రాష్ట్ర సుస్థిర ప్రగతి కోసం వ్యూహాత్మక ప్రణాళికలు అమలు చేస్తున్నామని ప్రపంచంలో ఎక్కడా ఉత్తమ విధానాలు అభ్యాసాలు ఉన్నా అనుసరిస్తున్నామని తెలిపారు ఏపీలో పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు అమెరికా పర్యటనలో 3వ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా ప్రముఖ ప్రవాస భారతీయ సీఈఓలతో సమావేశమయ్యారు అమెరికా వ్యాపార పరిపాలనా రంగాల్లో అత్యంత ప్రభావశీలిగా ఉన్న అరుణ్ కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం జరగ్గా 2009-13 మధ్యకాలంలో బెలైజ్ కు అమెరికా రాయబారిగా పనిచేసిన భారత సంతతి వ్యక్తి వినయ్ తుమ్మలపల్లి సిలికాన్ వ్యాలీలో భారతీయ అత్యున్నత పారిశ్రామికవేత్తలు అగ్రశ్రేణి వాణిజ్య సాంకేతిక ప్రముఖులతో చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు ప్రపంచంలోని అత్యుత్తమ పరిజ్ఞానాన్ని వినియోగించి ఏపీని అగ్రస్థానంలో నిలపాలన్నదే తన ఆశయమని పేర్కొన్న ముఖ్యమంత్రి వ్యవసాయం రవాణా విద్య వైజ్ఞానిక రంగాల్లో సాంకేతికతను విస్తృతంగా ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేశారు తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపడం సమస్యల్లో ఉన్న రాష్ట్రంలో సంపద సృష్టించడం ఏపీని అభివృద్ధి చేయడంపైనే నిరంతరం ఆలోచిస్తారని తెలిపారు సుదీర్ఘ కోస్తా తీరం సహజ వనరులు ఆంధ్రప్రదేశ్ సొంతమన్న ఆయన మాతృభూమిని మరవొద్దని జ్ఞానాన్ని అనుభవాన్ని జన్మభూమికి వెచ్చించాలని పిలుపునిచ్చారు అగ్రి ప్రాసెసింగ్ అపరెల్ ఆక్వా రంగాల్లో అపార అవకాశాలున్నాయని చెప్పారు అమరావతి తమకు అవకాశమని పేర్కొన్న చంద్రబాబు రాజధాని నిర్మాణం కోసం నిధులు లేకున్నా దిగులు మాత్రం లేదన్నారు తనపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వాసముంచారని ప్రవాసాంధ్రులు కూడా ముందుకొచ్చి రాష్ట్రాభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు ఇప్పుడు అవకాశాన్ని చేజార్చుకుంటే ఎన్నటికీ తిరిగి పొందలేరన్నారు అమరావతిని ప్రపంచంలోని 5 అత్యున్నత నగరాల్లో ఒకటిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారని జలహరిత నగరంగా పర్యావరణ హితంగా ప్రజానివాసానికి ఆమోదయోగ్యంగా నిలపాలన్నదే తన అభిలాషగా చెప్పిన చంద్రబాబు ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని ఆహ్వానం పలికారు ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో బలమైన శక్తిగా ఎదుగుతోందని రాబోయే 3-4 దశాబ్దాలు మనవేనని ధీమా వ్యక్తం చేశారు So many things happen. Now I am very happy with the Modi leadership. We are having very strong leadership. Now I am confident India will grow in the near future double. One is we are having advantage of demographic. Second is we are very strong in technology, biggest market in the country. And with all these things, India is having a bright spot. I don't have any doubt about it. తరువాత సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీలో పర్యటించిన చంద్రబాబు తెలుగు సంస్కృతి భాషా పరిరక్షణకు చేపట్టిన కార్యక్రమాలపై సంతోషం వ్యక్తం చేశారు తెలుగువారి ప్రతిష్టను విదేశీ గడ్డపైన నిలుపుతున్నారని కొనియాడారు యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రలో అమరావతి స్కూల్ ఆఫ్ తెలుగు లింగ్విస్టిక్స్ ఏర్పాటు కోసం 6 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
శని ఆదివారాలు బ్రహ్మాండంగా తెలుగు నేర్పిస్తున్నారు. దగ్గర కొన్ని వందల మంది వాలంటరీగా ముందుకు వచ్చేది నేర్పిస్తున్నారు. అమెరికాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మరిచిపోవద్దనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టారు. కూచిపూడి డ్యాన్స్ కి ఎంతో మంది ప్రాముఖ్యత ఇచ్చారు, చాలా వరకు ప్రమోట్ చేశారు. కానీ ఆనంద్ గారు చేసినంతగా ఎవ్వరూ ప్రపంచం మొత్తం చేయలేదు. ఇప్పుడు ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారుగండి, పారిశ్రామికవేత్తగా ముందుకు వెళ్ళండి అని చెప్పి ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరూ ఒక పారిశ్రామికవేత్తగా తయారై బ్రహ్మాండంగా ఇక్కడ రాణించే పరిస్థితికి వచ్చారు. తరువాత చంద్రబాబు బృందం టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ కు వెళ్లింది. తెలంగాణ సామాజిక స్థితిగతులపై నివేదిక సిద్దమైంది. జనాభా, విద్య, వైద్య, జీవన ప్రమాణాల ఆధారంగా రూపొందించిన తెలంగాణ సాంఘికాభివృద్ది నివేదిక 2017లో ఆసక్తికరమైన వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో పట్టణ జనాభా 30% మేర పెరిగినట్లు కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సంస్థ రూపొందించిన సర్వేలో తేలింది. పట్టణ జనాభాలో 30% మంది ఒక్క హైదరాబాద్లోనే నివసిస్తున్నారు. ముసలివాళ్లు, దివ్యాంగుల జనాభా పెరగ్గా చిన్నారుల సంఖ్య తగ్గిందని వెల్లడైంది. తెలంగాణ ప్రణాళికా శాఖ తరపున కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సంస్థ రాష్ట్ర సాంఘికాభివృద్ది నివేదిక రూపొందించింది. రాష్ట్రంలోని జనాభా, భూములు, రుణ సదుపాయం, ఉపాధి, విద్య, వైద్యం, ప్రజా పంపిణీ వ్యవస్థ, గృహ వసతి వంటి అంశాలపై ఈ నివేదికను రూపొందించగా ఈ నెల 12న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ విడుదల చేస్తారు. నివేదికలో ప్రధానంగా 2001-2011 మధ్య రాష్ట్రంలో 13.6% జనాభా పెరిగిందని, జాతీయ సగటు 17.6% కంటే ఇది తక్కువని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం తెలంగాణలో పట్టణ జనాభా గణనీయంగా పెరుగుతోంది. పట్టణాభివృద్ది కారణంగా రాష్ట్రంలో పట్టణాల సంఖ్య 93% మేర పెరిగి 82 నుంచి 158కి చేరింది. పట్టణ జనాభాలో 30% మంది హైదరాబాద్లోనే నివసిస్తున్నారు. 9 ఏళ్లలోపు చిన్నారుల సంఖ్య జనాభాకు తగ్గట్లు లేకపోగా 60 ఏళ్ల పైబడిన వారి సంఖ్య పెరుగుతోంది. 60 ఏళ్లు పైబడిన వారిలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారు. లింగ నిష్పత్తి 971 నుంచి 988కి పెరగ్గా హైదరాబాద్లో 954 మాత్రమే ఉంది. 18 ఏళ్లలోపు వివాహమవుతున్న యువతులు అధికంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నారు. చిన్నారుల్లో తగ్గుతున్న లింగ నిష్పత్తి, వివాహ వయసులో తగ్గుదల, పెరుగుతున్న వితంతు మహిళల సంఖ్య, మురికివాడల్లో నివాసాల సంఖ్య పెరుగుదలపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరముందని నివేదిక అభిప్రాయపడింది. దళిత, గిరిజనులకు వ్యవసాయ భూములు అందుబాటులో లేవని, కౌలు శాతం గణనీయంగా పెరగడంపై దృష్టి సారించాలని నివేదిక తెలిపింది. రుణాల కోసం బ్యాంకుల కంటే ప్రైవేట్ వ్యాపారులపైనే అధికంగా ఆధారపడుతున్నారని, సగం రుణాలు వడ్డీ వ్యాపారుల నుంచే పొందుతున్నట్లు తేల్చింది. బ్యాంకులు 16%, సహకార సంఘాలు 9.3% కుటుంబాలకే రుణాలిస్తున్నాయి. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో కూలీ పనికి వెళ్లేవారి సగటు అధికంగానే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కూలీలు అధికంగా ఉండడం సరికాదని, దీనిపై దృష్టి పెట్టారని నివేదిక తెలిపింది. 2011 లెక్కల ప్రకారం రాష్ట్ర యువతలో 11% మంది నిరక్షరాస్యులు కాగా 96% మందికి సాంకేతిక విద్య లేదు. నైపుణ్యాభివృద్ది కోసం కార్యక్రమాలు చేపట్టారని సూచించింది. దాదాపు 14% మంది చిన్నారులు పాఠశాలలో నమోదు కాలేదని నివేదికలో వెల్లడైంది. మహబూబ్ నగర్లో ఈ శాతం 37గా ఉండగా నిజామాబాద్లో 1.3% ఉంది. ప్రైవేట్ విద్యా సంస్థల వైపు ఎక్కువగా మొగ్గు చూపడంపై దృష్టి పెట్టాలని పేర్కొంది. రాష్ట్రంలోని 5/4 కుటుంబాలకు రేషన్ కార్డులుండగా చిరుధాన్యాల్ని గ్రామాల్లోనే అధికంగా తీసుకుంటున్నారు. ఆస్పత్రిలో ప్రసవాలు పట్టణ ప్రాంతాల్లో 96% ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 87% ఉన్నాయి. ఈ ప్రసవాలు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే అధికంగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం కోసం సగటున 21,683 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. జాతీయ సగటు ఖర్చు 16,956 రూపాయలు మాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ లేదు. 18% కుటుంబాలు తాగునీటి కోసం బాటిల్ నీళ్లు వినియోగిస్తున్నారు. మరుగుదొడ్ల విషయంలో పరిస్థితి తీవ్రంగా ఉందని, 36% పైగా కుటుంబాలకు మరుగుదొడ్లు లేవని తెలిపింది. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ది లక్ష్యాల్ని చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధాన రూపకల్పన చేస్తుందని, నివేదిక సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొంది. బలహీన వర్గాల రిజర్వేషన్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బీసీల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం కోసం బీసీ కమిషన్కు 10 విధి విధానాలు ఖరారు చేసింది. 6 నెలల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణలో బీసీలకు 25% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. బీసీఈ కేటగిరీల్లో మరో 4% రిజర్వేషన్లు కూడా అదనంగా అమలవుతున్నాయి. ప్రభుత్వం సూచన మేరకు సంచార జాతులు, ఎంబీసీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి బీసీల సాంఘిక, విద్యా, ఆర్థిక స్థితిగతులపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.
సంప్రదాయ వృత్తులు, వాటి ప్రస్తుత పరిస్థితి, ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసి ఆధునికీకరణకు అవసరమైన సూచనలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సహా ప్రైవేటు ఉద్యోగాల వివరాలు సేకరించాలి. అక్షరాస్యత, డ్రాపౌట్లు, శిశు మరణాలు, ప్రసూతి మరణాల వివరాలు నివేదికలో పొందుపరచాలి. ఇతర వర్గాలతో బ్యాంకుల నుంచి పొందే రుణ సదుపాయం, సంక్షేమ కార్యక్రమాలను పోల్చాలి. ఆ వివరాల ఆధారంగా రిజర్వేషన్ల పెంపునకు తగిన సిఫార్సులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్ను కోరింది. తెలంగాణ విద్యుత్ శాఖకు కొత్తగా 13,357 పోస్టులు మంజూరు అయ్యాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నియామకాలు జరగాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు కొత్త పోస్టులను మంజూరు చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల్లో ట్రాన్స్కో పరిధిలో 3,441, జన్కో పరిధిలో 4,329, దక్షిణ డిస్కం పరిధిలో 2,336, ఉత్తర డిస్కం పరిధిలో 3,251 పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ సర్వీసుతో పాటు అకౌంటెంట్, పీఎన్జీ, ఓ&ఎం, హెచ్ఆర్, కెమికల్ సర్వీసుల్లో ఈ పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా ఓ&ఎం సర్వీసులో 7,474 పోస్టులు ఉండగా ఇంజనీరింగ్ సర్వీసులో 4,061 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో 2 జాతీయ స్థాయి బహుళ వివిధ సరుకు పార్కులు ఏర్పాటు కానున్నాయి. యాదాద్రి, సంగారెడ్డి జిల్లాలో వీటి ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఓడరేవులు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలతో శుక్రవారం కుదిరిన ఒప్పందం మేరకు ప్రభుత్వం మొదటి బహుళవిధ సరుకు రవాణా పార్కును యాదాద్రి జిల్లాలో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. భువనగిరి, చిట్యాల, చౌటుప్పల్ మధ్యలో ఒకచోట దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతాల్లో ఉన్న టీఎస్ఐఐసి భూములను పరిశీలిస్తున్నారు. జాతీయ రహదారి, రైల్వే లేన్కు సమీపంలో ఉన్న ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుంటారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జాతీయ పెట్టుబడులు ఉత్పాదక మండలిలో 2వ పార్కును ఏర్పాటు చేస్తారు. ఎంపిక చేసిన స్థలాల వద్ద 4 నుంచి 6 వరుసల రహదారిని నిర్మిస్తారు. పార్కులో భారీ గోదాములు, శీతల గిడ్డంగులను నిర్మిస్తారు. పార్కుల ఏర్పాటు, నిర్మాణాల కోసం ఒక్కోదానికి 4,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. భూములను కేటాయించనున్న టీఎస్ఐఐసి రోడ్లు, నీరు, విద్యుత్, టెలికాం సౌకర్యాలు కల్పిస్తుంది. అవసరమైన నిధులను కేంద్రం అందిస్తుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నెలకొల్పే ఒక్కో పార్కులో 5,000 మంది చొప్పున ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పెట్టరేగిపోయారు. కుల్గాంలో పోలీసులపై కాల్పులు జరిపి ఓ పోలీసు సహా 3 సాధారణ పౌరులను బలి తీసుకున్నారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో పేరుమోసిన లష్కరే తోయిబా ఉగ్రవాది ఒకడు హతమయ్యాడు. కుల్గాంలోని మీర్ బజార్లో జరిగిన రోడ్డు ప్రమాదంపై విచారణ జరిపేందుకు వెళుతున్న పోలీసుల బృందంపై కారులో వచ్చిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో గాయపడిన ఉగ్రవాదిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. అతన్ని 2015లో ఉదంపూర్ ఉగ్రదాడిలో నిందితుడు ఫజాజ్ అహ్మద్ అష్వర్ అలియాస్ సేదాగా పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో కానిస్టేబుల్ మహమ్మద్ అహ్మద్ షేక్ ప్రాణాలకు తెగించి ఓ ఉగ్రవాది నుంచి తుపాకీని లాక్కున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని జమ్మూ కశ్మీర్ డీజీపీ ఎస్పీ మొయిద్ వెల్లడించారు. జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష నీట్ నేడు దేశవ్యాప్తంగా జరగనుంది. దేశవ్యాప్తంగా 11 లక్షల మందికి పైగా ఈ పరీక్ష రాస్తుండగా తెలుగు రాష్ట్రాల నుంచి 1,50,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు గతంలో ఎంసెట్ ద్వారా వైద్య విద్యా కోర్సులో ప్రవేశాలు పొందినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసారి ప్రవేశాల కోసం నీట్ రాసేందుకు సిద్దమయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే నీట్ను అత్యంత పగడ్బందీగా నిర్వహించేందుకు సీబీఎస్ఈ అన్ని ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా తెలుగుతో పాటు 10 భాషల్లో ఈ పరీక్ష జరగనుండగా 103 నగరాలు, పట్టణాల్లోని 2,200 కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. గతేడాది నీట్లో కొన్ని చోట్ల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు సహా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఈసారి కఠిన నిబంధనలు విధించారు. ఉదయం 9:30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించరు. విద్యార్థులు పెన్ను, పెన్సిల్, రబ్బరు వంటి వస్తువులేవీ తీసుకురాకూడదని అన్ని పరీక్షా కేంద్రాల్లోనే ఇస్తారని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. విద్యార్థుల దుస్తులు, ఆభరణాలపైన పలు ఆంక్షలు విధించింది. నీట్ ర్యాంక్ ఆధారంగానే ఈ ఏడాది బీడీఎస్, ఎంబీబీఎస్తో పాటు ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయి. జూన్ 8న నీట్ ఫలితాలు వెల్లడిస్తారు. జులైలో కౌన్సిలింగ్ జరుగుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష ఇవాళ జరగనుంది. మొత్తం 93,482 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 174 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. 9:30 నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 10 గంటల 15 నిమిషాల తర్వాత ఎవరినీ అనుమతించబోమని ఏపీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఏదైనా అసలైన ధృవీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. మొత్తం 78 పోస్టుల భర్తీ చేయనుండగా ప్రిలిమ్స్ నుంచి 1.50 చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్షల్లో తొలిసారి నెగిటివ్ మార్కులు అమలు చేస్తున్నారు. ప్రతి 3 తప్పులకు అభ్యర్థి 1 మార్కు కోల్పోయే ప్రమాదం ఉన్నందున అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఏపీపీఎస్సీ సూచించింది. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పటి వరకు నిరుద్యోగులందరికీ బకాయిలతో సహా నిరుద్యోగ భృతి చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. ప్రతి ఇంటికి నెలకు 2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారని లేఖలో జగన్ ఆరోపించారు. ఈ అంశంపై పలుసార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా ప్రయోజనం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో గ్రూప్ 2 ఉద్యోగులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారన్న జగన్ వారి ఆందోళనలు పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఉపాధి లేక ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని, వలసలను ఆపేలా చర్యలు తీసుకోవాలని లేఖలో జగన్ డిమాండ్ చేశారు. విశాఖను ఐటీ అభివృద్దిలో ముఖ్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. విశాఖ పర్యటనలో భాగంగా గీతం విశ్వవిద్యాలయ ఆవరణలో నూతన ఆసుపత్రిని ప్రారంభించిన లోకేష్ అనంతరం భారత పరిశ్రమల సమైక్య సిఐఐ ప్రతినిధులతో భేటీ అయ్యారు. పారిశ్రామిక వృద్ధి, ఉద్యోగాల కల్పనలో కీలక పాత్ర పోషించే నైపుణ్యాభివృద్దికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. విశాఖలో ఐటీ అభివృద్ది కోసం కంపెనీలకు కావలసిన ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు లోకేష్ వెల్లడించారు. 34 days since I have taken charge as IT Minister. View that I have taken was that there was a lot of confusion in what to be promoted where. I have been very clear. IT is only one destination that we can promote, that is Visakhapatnam. I am working with the Skill Development Corporation. As you have pointed out, the training institutes have a very, very big role to play. In June, we are launching in Mangalgiri, quite a few of them. We would definitely like to do it here in Visakhapatnam. And whatever incentives are required, we are willing to do that. దేశంలో ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చేందుకు తెలంగాణ సహా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఇళ్లు అడిగినా మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ భాజపా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వెంకయ్య కేంద్రం అమలు చేస్తోన్న పథకాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా పని చేయాలని సూచించారు. గత 3 ఏళ్లలో అవినీతి రహిత పాలన అందించడం సహా ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో దేశాన్ని వేగంగా అభివృద్ది చేస్తోందని వెంకయ్యనాయుడు వివరించారు. 18,75,000 ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తి సామర్థ్యాలతో ఎన్ని ఇళ్లు కడతామని ముందుకొస్తే వాటన్నిటిని మంజూరు చేసడానికి కోసం కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంతో సహా చెప్పని ఈ సందర్భంగా అందరికి మనం చేస్తా ఉన్నాం. కానీ అమలు చేయాల్సింది, కట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు. ఏవైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు అవుతున్నాయో ఆ పథకాల అమలు రాష్ట్రాల ద్వారా అలాగే వివిధ విభాగాల ద్వారా జరగాల. ఆ విభాగాలపై ఒత్తిడి తెచ్చి అవి తొందరగా జరిగేట్టుగా చూడాల్సిన కర్తవ్యం కూడా బీజేపీ కార్యకర్తలుగా మన పైన ఉంది. దేశంలోనే తొలిసారిగా టీకా బండి అనే సరికొత్త కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం కింద పూర్తిగా టీకాలు అందని చిన్నారులకు అన్ని వ్యాధి నిరోధక టీకాలు వారి ఇళ్లకే వెళ్లి ఇచ్చే కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్లో ప్రారంభించారు. ప్రత్యేకంగా రూపుదిద్దిన 10 ద్విచక్ర వాహనాలను హైదరాబాద్ కోటి డిఎంఈలో ఏఎన్ఎంలకు మంత్రి అందించారు. పట్టణాల్లోని మురికివాడలు, తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకున్న చోట పిల్లలను గుర్తించి టీకాలు ఇస్తామని చెప్పిన లక్ష్మారెడ్డి ప్రస్తుతం 68% ఉన్న టీకాల శాతాన్ని 80% పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు వెల్లడించారు. కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పడగ విప్పింది. సిరువెళ్ల మండలం గోవిందపల్లెలో 2 వైకాపా నేతలు దారుణ హత్యకు గురయ్యారు. తెలుగుదేశం నుంచి ఇటీవలే వైకాపాలో చేరి ఎమ్మెల్సీ పదవి పొందిన గంగుల ప్రభాకర్ రెడ్డికి వీరిద్దరూ ముఖ్య అనుచరులు. మాజీ ఎంపీపీ ఇందూరు ప్రభాకర్ రెడ్డి, అతని బావమరిది శ్రీనివాసరెడ్డి గ్రామ సమీపంలోని రహదారిపై సాయంత్రపు నడకకు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని జంట హత్యలపై ఆరా తీస్తున్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వివాహ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. స్వర్ణాభరణాలు, శంకుచక్రాలు, పచ్చలహారంతో సర్వాలంకరణ శోభితులైన వధువరులిద్దరూ వివాహ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, గౌరీ పూజ తర్వాత స్వామివారి కళ్యాణం జరిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రి మాణిక్యాలరావు, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున డిప్యూటీ ఈవో బాలాజీ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకను భక్తులు పెద్ద ఎత్తున తిలకించారు. భక్తులందరూ నమస్కారం చేయండి. అమ్మవారి మెడలో వేసుకుండేటువంటి ఆ మంగళసూత్రములకు. మేధస్సు స్థాయిని పరిరక్షించేందుకు బ్రిటిష్ మెన్సా నిర్వహించే ఐక్యూ పరీక్షల్లో బ్రిటన్లోని భారతీయ సంతతి బాలిక రాజ్ గౌరీ పవార్ అద్భుతం సృష్టించింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఆల్బర్ట్ ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్ కంటే అత్యధిక ఐక్యూ సాధించింది. పరీక్షల్లో రాజ్ గౌరీ 162 పాయింట్లు సాధించగా ఐన్స్టీన్, హాకింగ్ కంటే ఈ స్కోరు 2 పాయింట్లు ఎక్కువ. ఐక్యూ పరీక్షల్లో మెన్సా పరీక్షను అత్యంత కఠినమైనదిగా పరిగణిస్తూ ఉండగా ఇందులో 140 పాయింట్లు సాధించిన వారిని మేధావులుగా భావిస్తారు. 162 పాయింట్లతో అద్భుతమైన ఐక్యూ కలిగి ఉన్న రాజ్ గౌరీ పవార్ లాంటి వారు ప్రపంచంలో కేవలం 20,000 మంది మాత్రమే ఉంటారని మెన్సా సంస్థ తెలిపింది. ఈమెకు తమ ఐక్యూ సమైఖ్యలో సభ్యత్వం కల్పిస్తున్నట్లు బ్రిటిష్ మెన్సా వెల్లడించింది. ఛత్తీస్గఢ్లో ఏప్రిల్ 25న 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన మావోయిస్టు దాడి ఘటనలో దర్యాప్తు దిశగా ఆ రాష్ట్ర పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ దాడితో సంబంధం ఉన్న 9 మంది సహా 19 మంది మావోయిస్టులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. మావోయిస్టుల వేట కోసం సంయుక్త ఆపరేషన్ చేపట్టిన సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలు సుక్మా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వీరిని అరెస్టు చేశారు. 19 మావోయిస్టుల్లో 9 మంది ఏప్రిల్ 25 దాడి ఘటనతో సంబంధం ఉన్నట్లు అంగీకరించారని ఛత్తీస్గఢ్ పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన మావోయిస్టులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా వారికి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.